పంట సాగు చేస్తున్న రైతులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానుంది. ఈ నిధులు ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో కలిపి విడుదల కానున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందనుందని తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన 2,000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 5,000 రూపాయలు అందజేస్తుంది. ఫలితంగా రైతులకు మొత్తం 7,000 రూపాయలు జమ చేయబడుతుంది. రెండవ, మూడవ విడతల్లో వరుసగా 7,000 రూపాయలు, 6,000 రూపాయలు అందజేయడం ద్వారా మొత్తం 20,000 రైతులకు చేరనుంది. ఈ పథకం జూన్ లేదా జూలైలో అమలు కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగస్టు 2 లేదా 3 తేదీలకు వాయిదా పడింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తుంది. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 రూపాయలు అందజేస్తుంది. ఈ రెండు పథకాల ద్వారా రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం లభిస్తుంది. మొదటి విడతగా 7,000 రూపాయలు ఆగస్టు 2 లేదా 3 తేదీలో రైతుల ఖాతాలో జమ కానుంది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులు అర్హత జాబితా ఇప్పటికే సిద్ధం చేయబడింది. అర్హత జాబితాల్లో తమ వివరాలను సరిచేసుకోవాలని, లేకపోతే వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. జాబితాలో పేరు లేని రైతులు, మరణించిన రైతుల వివరాలను మార్చాలని లేదా ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు. గత ప్రభుత్వం పన్ను చెల్లించే రైతులను అనర్హులుగా పేర్కొన్నట్లయితే ఆడిటర్ నుంచి ధృవపత్రం తీసుకొని వ్యవసాయ అధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని, అర్హత ఉన్న రైతు మరణిస్తే ఆ పేరు మార్చకపోతే పథకం ప్రయోజనం లభించదని అధికారులు స్పష్టం చేశారు.